ప్రియులారా, చక్కని ఉదయకాలం చక్కని పాట పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకు అందరికీ హృదయ వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చినాక ఫిలిప్పులకు రాసిన పత్రిక, ప్రియులారా, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ దినములో ఇలాగే రాయబడి ఉంది. దేనిని గురించి చిందింపడకుడి. స్తోత్రం. ఏ విషయం గురించి కూడా ప్రియులారా మనం బాధపడవద్దు అనమాట. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అని రాయబడింది. ఏ విషయం గురించి కూడా నేను బాధపడవద్దు, మీరు బాధపడవద్దు, మన ఎవరు కూడా బాధపడవద్దు అని ఎవరు కోరుతుంది? ఎవరు ప్రియులారా కోరుతుంది? సోదరు, మన దేవుడు కోరుతుంది, మన ప్రభువైన యేసు క్రీస్తు కోరుతుంది అనమాట. హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఏ విషయం గురించి కూడా ప్రియులారా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ విషయం గురించి దయచేసి ప్రియులారా మనం బాధపడవద్దు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే ప్రియులారా, శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాన్ని ఓడించామన్నమాట. శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాన్ని పూర్తిగా ఓడించాం. ఇంకా సాతాను తొరకడానికి కూడా దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. పాందులను, తేళ్లను, శత్రు బలం అంతటి మీద మనం తొరకాలి అన్న దినం త్రొక్కుకొని నడవాలి అనమాట. ఇప్పుడు తొరకడానికి దేవుడు అధికారం అనుగ్రహించను. ఏ సాతాను నాకు మీకు రక్షణ పొందిన సువార్త విని, ప్రేమ సువార్త విని, సమాధాన సువార్త విని, సత్య సువార్త విని, ప్రియులర సువార్త విని రక్షణ పొందిన మనకు ఏ సాతాను ప్రియులర కొత్తగా జన్మించిన మన ఆత్మను తాకలేదన్నమాట. ఎందుకంటే కొత్తగా జన్మించిన మన ఆత్మలో సాతాను జయించిన ప్రియులర ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. మన హృదయంలో నివాసం చేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. మన ఆత్మలో నివాసం చేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనలో కొత్తగా జన్మించిన మనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నా కాబట్టి సాతాను ప్రియులారా మనల్ని, మన కొత్తగా జన్మించిన మన ఆత్మను ఏం చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అవకాశం ఇవ్వద్దు అనమాట, ఛాన్స్ ఇవ్వద్దు అనమాట, సాతానుకు ఛాన్స్ ఇవ్వద్దు అనమాట. అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురు ప్రియులారా, మొదటి పేతురు ప్రియులారా 5వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 7వ వచనములో కూడా రాయబడింది, మీ చింత యావత్తు నా పైన వేయము. ఇప్పుడు దానికి ముందు మీ చింత యావత్తు నా పైన వేయము. తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, సాతాను ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరిను మృంగాలని తిరిగినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 5వ అధ్యాయం, మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిర్భరమైన బుద్ధి, చూడండి బుద్ధి అని మాట అక్కడ రాయబడింది. నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువ ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అంటే సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ప్రియులారా చూడండి తిరుగుచున్నాడనమాట. తిరుగుచున్నాడు. కాబట్టి ప్రియులారా, అందుకొరకు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేనిని గురించి కూడా మనం బాధపడవద్దు. కాబట్టి ఒక వ్యక్తిను డైరెక్ట్ సాతానికి ఏం చేయడానికి వీల్లేదు. అంటే ఒక వ్యక్తిని కాదు, కొత్తగా జన్మించిన ప్రియులారా మిమ్మల్ని డైరెక్ట్ సాతాన్ని ఏం చేయడానికి వీల్లేదనమాట. మన అవకాశం ఇచ్చినట్లయితే సాధ్యం, లేదంటే సాధ్యం కాదనమాట. అందుకొరకు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేని గురించి మీరు బాధపడవద్దు, చింతించకండి. ఎందుకంటే మనం హృదయంలో ప్రియులారా బాధపడినప్పుడు టెన్షన్ బాధపడినప్పుడు మీ హృదయంలో సాతానుకు చోటు దొరికినట్టు అనమాట, మీ హృదయంలో. కాబట్టి అంతకొరకు బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది, చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ దేని గురించి మనం బాధపడవద్దు, చింతించకండి. కాబట్టి బాధ ఉండవచ్చు, కొన్ని విషయంలో బాధ ఉండవచ్చు, చింత ఉండవచ్చు. అదంతా కూడా వెంటనే యేసు నామములో తండ్రికి
మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. విశ్వాసంతో తండ్రికి మనం ఇవ్వాలి అనమాట, సెండ్ చేయాలన్నమాట. యేసునామలో తండ్రితో చెప్పాలి. యేసుక్రీస్తు ఉపనామలో పరలోక తండ్రితో అంటే జీవంగల దేవునితో యేసుక్రీస్తు నామములో ప్రియులారా మనం చిన్నది కానీ పెద్దది అంతా కూడా చెప్పాలి అనమాట. కాబట్టి ప్రియులారా, మీరు ఎంతమంది ఈ విషయంలో నమ్మకం ఉన్నారు? నిజంగా మీరు నమ్మకంగా ఉండే ఇంకా మీ హృదయంలో బాధ ఉండలేదన్నమాట. ఈ విషయంలో మీరు నమ్మకంగా లేదు అంటే బాధ రావడానికి అవకాశం ఉంది. ఒకటి చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా ప్రియులారా సమస్యలు యేసునామలో మనం తండ్రితో తప్పకుండా చెప్పాలి. పరలోక తండ్రి, ఆకాశం భూమి సౌందర్యం అంత సరిజన దేవుడు ఉన్నాడు, దేవునితో చెప్పాలి అనమాట. చెప్పాలి ప్రియుల, దయచేసి చెప్పాలి. చెప్పలేదు అంటే ప్రియులరా బీపీ పెరగడానికి అవకాశం ఉంది. ప్రియులరా రకరకాల సమస్యలు రావడానికి, మన బాడీలో కూడా చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంది అని ప్రభువుకు తెలుసు. దానితో పాటు సాతాను కూడా మీ ప్రాణం ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట, ఉంది. అందుకొరకు ప్రియులరా దేవుడు చెప్తున్నమాట ఆయన మిమ్మల్ని గురించి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నామన్నమాట. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీదే తప్పకుండా వేయాలి అనమాట. వేయలేదు అంటే ప్రియులరా, వేయలేదు అంటే ప్రియులరా మన బరువు మోసుకొని మనం ఎంత దూరం మన బరువు మోసుకొని వెళ్ళలేదు అనమాట. టెన్షన్ పెట్టుకొని మనం ఎంతకాలం ప్రియులరా, కష్టం, చాలా కష్టం. మనం బలహీనపరచబడుతుంది, ఆత్మలో బలహీనపరచబడుతుంది, మానసికంగా బలహీనపరచబడుతుంది, శారీరకంగా బలహీనపరచబడుతుంది, ఫైనాన్షియల్ ప్రతి ఏరియాలో ప్రియులరా బలహీనపరచబడతాయి అనమాట. కాబట్టి ప్రియులరా దయచేసి మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు చెప్పిన, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు మనం రిసీవ్ చేయాలన్నమాట. దానికి చోటు ఇవ్వాలి, రిసీవ్ చేయాలన్నమాట. ప్రభు మీ వాక్యం ద్వారా బ్రతికినట్టు, వాక్యానుసారంగా బ్రతికినట్టు నాకు కృప దయచేయమని మన ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ విషయంలో ప్రియులరా ఒకరోజు కాదు, మన అన్నదినం నమ్మకం ఉండాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో ఒక సమస్యలు, ప్రతిరోజు ఏదో ఒకటి ప్రియులరా మనం ముందు వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రతిరోజు యేసునామములో తండ్రితో మనం చెప్పాలి అనమాట. ఇప్పుడు తండ్రితో చెప్పలేని వారి పరిస్థితి చూడండి, వారు చాలా టెన్షన్తో బ్రతుకుతున్న వారు ఉండవచ్చు. కానీ ఎవరైతే జీవగల దేవునితో నమ్మకంగా హృదయంలో ఉన్న ఈ బాధలు, టెన్షన్ నమ్మకంగా తండ్రితో షేర్ చేస్తున్న వారిని బట్టి స్తోత్రం, తండ్రికి ఇస్తున్న వారిని బట్టి స్తోత్రం ఇప్పుడు ఇవ్వాలి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు పిలుపు ఉంది, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం, విశ్వాసం దాని కర్త నాయకుడైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం ఏ భారం కూడా మోసుకోవద్దనమాట. సులువుగా సిక్కులు పెట్టు పాపం కానీ భారం కానీ అంతా మనం యేసునామములో తండ్రి చేతిలో ఇవ్వాలి, తండ్రి చేతులు ప్రియులరం ఇవ్వాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇది ఒక్కరోజు కాదు, ఇది అన్నదినం ప్రియులర దేవుడు మనం నమ్మకంగా ఉండాలి. బాధ ఉంటే తప్పకుండా బాధ అలాంటి విషయాలు మీ జీవితంలో ఏదైనా పెద్దది కానీ చిన్నది కానీ ఏదైనా సరే ప్రియులరా వెంటనే యేసునామములో తండ్రికి ఇవ్వాలి అని ప్రియులరా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా మనకు నేర్పిస్తుంది. అలాగే ఈ వచనం కూడా ప్రియులర 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం కూడా స్పష్టంగా ప్రియులర మనకు నేర్పిస్తుంది. ఆయన మిమ్మల్ని గురించి చిందించున్నాడు గనుక మీ చింద యావత్తు ఆయన చింద యావత్తు అంటే టోటల్ అనమాట. చింద టోటల్ ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఎలా ఉండవచ్చు. స్తోత్రం అంతా కూడా యేసునామములో తండ్రి చేతుల్లో ఇవ్వాలి. ఇప్పుడు కొందరికి చదువు విషయంలో కావచ్చు, ఒక్కొక్కరికి తేడా ఉంది. కొందరికేమో డబ్బు విషయంలో కావచ్చు, డబ్బు లేదుగా ఫైనాన్షియల్ సమస్యలు, అప్పుల నుండి విడిపించమని ఫైనాన్షియల్ ప్రాబ్లం. కొందరికేమో అనారోగ్యం కావచ్చు, కొందరికేమో పిల్లలు భవిష్యత్తు కావచ్చు, కొందరికేమో సాటిన సహారి నాకు ఇంకా దొరకలేదు అని అదొక టెన్షన్ కావచ్చు, కొందరికేమో పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టలేదు అని అదొక ఇది కావచ్చు, కొందరికేమో పిల్లలు పుట్టిన తర్వాత వారు ఎలాగే వారి ఒక ప్రొటెక్షన్ కొరకు కావచ్చు, వారు కాపుదల, వారు క్షేమంగా ఉండాలి అని కొందరు దాని గురించి టెన్షన్, ఇంకా వారు ఒక భవిష్యత్తు మంచి భవిష్యత్తు రావాలి. ఒకటి ఇప్పుడు ఇలా కొందరు మనం చూస్తున్నదే సేవ గురించి కావాలి సంఘంలో, కొందరు మనం చూస్తున్నదే సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ లేకుండా బాధపడుతున్న వారు, సొంత ల్యాండ్ అంటే చర్చ్ బిల్డింగ్ లేకుండా, లేదంటే సొంత ఇల్లు లేకుండా, లేదంటే కొందరేమో రకరకాల విషయాలు, కొందరేమో వెహికల్ లేకుండా. కాబట్టి ప్రియులారా మనం ఏ విషయమైనా సరే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు కాబట్టి రకరకాల విషయాలు ఉంది. ఇప్పుడు ఏ విషయాలైనా సరే ప్రియులారా యేసునామములో కొందరేమో మన రాష్ట్రం, దేశం సమస్యలు కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు,
కాబట్టి ఏదైనా సరే యేసు నామములో ప్రియులారా తండ్రితో చెప్పాలి. ఎందుకంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ మనకు నేర్పిస్తుంది, యేసు కూడా స్పష్టంగా చెప్పామన్నమాట, నేర్పించామన్నమాట. నా తండ్రి అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. అంటే ఆకాశం భూమి సౌందర్యం సృష్టించిన జీవంగల దేవుడు అందరికంటే గొప్పవాడు. ఈ సత్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు తండ్రిలో ఆధారపడాం, అలాగే మనం కూడా జీవంగల దేవునిలో ఆధారపడాలి. ఇప్పుడు జీవంగల దేవునితో మాట్లాడాలి. తండ్రి తప్పకుండా వింటారు. యేసు నామంలో మనం దేవునితో చెప్పినప్పుడు మన యేసు రక్తం ద్వారా కడగబడి దేవునితో క్షమించుకొని ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని యేసు నామంలో దేవుని చిత్తానుసారంగా తండ్రితో వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు జీవంగల దేవుడు తప్పకుండా అది దీన్ని జవాబిస్తాడు. తప్పకుండా దేవుడు పని చేస్తాడు, కార్యం చేస్తాడనమాట. ఇప్పుడు దేశ ప్రియులను మనం దేవుడు నా ప్రార్థన ఆలగించడం లేదు, లేదంటే నిద్రపోతుంది, నో. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు ఒక పరిపాలకుడు నిద్రపోలేదని రాయబడింది. ఇప్పుడు దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు ప్రియులను, ఆలగిస్తాడు, జవాబిస్తాడు. కాబట్టి ఒక్క విషయం ప్రియులను మనం ఏం చేసుకోవాలి, బాధపడవద్దు. కాబట్టి ఎందుకంటే ప్రియులను మనం శత్రు మనుషులు కాదు. నా యొక్క శత్రు, మీ యొక్క శత్రు ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా కాదు. మనం చాలాసారి అనుకున్నారు, ఫలానా మనుషులు, కొందరు అలాంటి మెసేజ్ కూడా చెప్తారేమో, మనతో చెప్తారు కదా, ఫలానా వారని మనతో, ఫలానా గుంపు వారు మన శత్రువు అని మనం ఎన్నో న్యూస్ మనం వింటున్నాం. కానీ అది ట్రూత్ కాదనమాట. ట్రూత్ ప్రియులరా పరిశుద్ధ గ్రంథం అనమాట. ఎఫెసీయులు రాసిన పత్రిక 6:12 పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట సత్యమైన మాట. ప్రియులరా, రక్త మాంసముతో సువార్త విని రక్షణ పొందిన కొత్త జన్మించిన నాకు మీకు పోరాటం లేదు. సాతానుకు తొందరమైనది మనుషులతో మనం పోరాటం చేయాలని దెయ్యాలు కోరుతున్నాయి. మీ భర్తతో మీరు పోరాటం చేయాలి, మీ భార్యతో మీరు పోరాటం చేయాలి, ఇంకా పిల్లలతో కానీ, పిల్లలు తల్లిదండ్రులతో కానీ, లేదంటే సహోదరులతో కానీ, లేదంటే రాష్ట్రంతో కానీ, దేశంతో కానీ పోరాటం చేయాలని పిల్లల దెయ్యాలు కోరుతుంది. ఎందుకంటే అదే సాతాను కోరిక. బైబిల్లో రాయబడింది, యోహాను సువార్త 10:10 ప్రభు స్పష్టంగా చెప్పాం, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. నాశనం చేయడమే సాతానుకు ఉద్దేశం, కానీ ప్రభువుకు ఉద్దేశం మనల్ని బాగు చేయడం, కట్టడం అనమాట. దేవుని చిత్తానుసారంగా కట్టడం. సాతానేమో దొంగతనం చేయడం, నాశనం, హత్య. కాబట్టి ప్రియులరా దేని గురించి చింతించకండి. ఎందుకంటే ప్రియులరా మనం టెన్షన్తో అలాగ ఉన్నప్పుడు మనం ఈవిల్ స్పిరిట్ను ఆహ్వానించటం అనమాట. మనం మనసులోనికి ఒకవైపు మనం యేసులో సాతాన్ని వెళ్ళగొడుతున్నారు, ఒకవైపు మన టెన్షన్తో బాధతో ఉన్నప్పుడు ఇక మరలా మనం తిరిగి ఆయనను ఇన్వైట్ చేసినట్టు అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీ చింత యావత్తు, ఏదైనా సరే యావత్తు అంటే అన్నీ అనమాట, ఆయన మీదే, అంటే దేవుని మీదే తప్పకుండా వేయుడి. చూడండి, నిబరమైన బుద్ధి గల వారే మెలకువ ఉండుడి, మీ విరోధి అయిన అపవాది అంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగొద్దన అని బెదుగుచు తిరుగుచున్నాడు. కాబట్టి ఛాన్స్ ఇవ్వదు, ఇప్పుడు ఇలా ఛాన్స్ ఇవ్వదు. కాబట్టి చిన్నది వచ్చినప్పుడు దేశంలో అప్పుడే తండ్రితో చెప్పాలి. ఇప్పుడు మీరు తండ్రిని విశ్వసించాలి, పరలోక తండ్రి జీవంగల దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథంలో రాయబడింది, యోహాను సువార్త 14వ రాయబడింది. 14వ ప్రియులారా మనం చూసినట్టే మొదటి వచనములోనే ప్రియులారా యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే, డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. కాబట్టి కలవరపడవద్దు అనమాట, హృదయం కలవరపడవద్దు, మనసు కలవరపడవద్దు అనమాట. ఏం చేయాలి? ట్రస్ట్ ఇన్ గాడ్, అంటే తండ్రిలో ఆధారపడాలి, తండ్రితో చెప్పాలన్నమాట, నమ్మాలి దేవుడు ఉన్నాడు. ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ ట్రస్ట్ ఆల్సో ఇన్ మీ. క్రిస్తువులో కూడా మనం ఆధారపడాలి, ట్రస్ట్ చేయాలి అంతే. దానికంటే మనం ఏం చేయలేదు. అపోస్తలుడైన పౌలు కూడా ప్రియులారా తన జీవితం అంతా కూడా ఆ తండ్రిలో అంటే జీవం గల దేవుని ఆధారపడి ట్రస్ట్ చేస్తామన్నమాట, ఆశ్రయించామన్నమాట. ఆశ్రయించేప్పుడు మనకు సాయం దొరుకుతుంది. ఇప్పుడు ప్రియులారా మనం ఆశ్రయించేవారుగా ప్రియులారా మనం ఉండాలి, జీవం గల దేవునిలో ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు మన మనసును నేర్పించాలి, ఇది మన మనసును నేర్పించాలి. డబ్బును కాదు, ఆస్తిపాస్తులు కాదు, మనుషులు కాదు, జీవం గల దేవునిలో ఆధారపడి బ్రతకడం పరిశుద్ధాత్మ వలన అన్నదైనా మనం నేర్చుకోవాలి. అలాంటి అలవాటు మనకు లేదేమో, కానీ నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆస్తిపాస్తులు ఆధారపడి, డబ్బు మీద ఆధారపడి, లేదంటే మనుషుల మీదే ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ ఆధారపడుతున్నారు.
అలాగ ఆధారపడవద్దని దేవుడు కోరుతుంది. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది, మీకు హృదయం డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే, ఒక మనిషిలో మన ఎక్కువ ఆధారపడుతున్న వ్యక్తి ఉండే, ఆ వ్యక్తి సహాయం చేస్తున్నప్పుడు ఓకే, మనకు సంతోషం, వారి కొరకు ప్రార్థన చేయాలి, బ్లెస్ చేయాలి, అంత మంచిది. కానీ ఒకరోజు ఆయన మనల్ని తప్పుపెట్టి, లేదంటే మనకు సహాయం చేయలేదు, నేను ఇంకా మీకు సహాయం చేయలేదు, నేను ఇప్పుడు ఆపుతున్నాని వెంటనే చెప్తున్నప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? ఒక్క వ్యక్తిలో మీరు ఆధారపడిన వ్యక్తి అంటే తప్పకుండా బాధ వస్తుంది, భరించలేని బాధ వస్తాయి, నిరాశ వస్తాయి, టెన్షన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలని అర్థం కాలేని పరిస్థితి. కాబట్టి మనం చెప్పలేం ప్రియులారా. మనుషులు ఎప్పుడు కలర్ మారుతాయని చెప్పలేం. దీపంగా దేవునికి తెలిసిన మాట. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే మనుషులు మంచి వారు కాదని కాదు, కానీ సాతాను ఉన్నా కాబట్టి సాతాను మిస్అండర్స్టాండింగ్ పట్టడానికి అవకాశం ఉంది. మనుషులు అందరం మనం చూసినట్లయితే అమాయకులే, అందరం ఇన్నసెంట్. కానీ ఈ సాతాను ప్రతి ఒక్క వ్యక్తి నుండి, దురాత్మ అప్రభావ వ్యక్తి నుండి తీసివేసినట్లయితే అందరం ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మంచివారు అంతే. ఎందుకంటే దేవుడు తన సదృశ్యంలో స్వరూపంలో దేవుడే నిర్మించామన్నమాట. కాబట్టి దేవుడు మంచి చేస్తాడు అంతే, చెడు చేసే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా కాబట్టి మీరు ఇప్పుడు కొందరు మీకు సహాయం చేస్తున్నారేమో, వారిని బట్టి దేవుని స్తుతించాలి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఆ సహాయం కొనసాగించబడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయనాక. కాబట్టి దానికి అర్థం మన మనుషులు వద్దని కాదు, మనుషులు అవసరం, దేవుడు తప్పు. దేవుల్లో మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనుషుల ద్వారా, దేవుడు డైరెక్ట్ సహాయం చేసిన కొన్ని విషయాలు ఉంది. అలాగే మనుషుల ద్వారా కూడా దేవుడు సహాయం కూడా చేస్తాడు. అది కూడా దేవుని చేతిలో ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, ఏదైనా ఇప్పుడు కూడా బైబిల్ మనకి నేర్పిస్తుంది, ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ ట్రస్ట్ ఆల్సో ఇన్ మీ అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువులో ఆధారపడదాం, పునరుద్ధానుడైన యేసుక్రీస్తులో ఆధారపడదాం, జీవగల దేవుల్లో ప్రియులారా మనం ఆధారపడదాం. కాబట్టి ప్రియులారా, మన హృదయంలో మాత్రం టెన్షన్ రావడానికి అవకాశం ఉంది. వెంటనే యేసునామములో తండ్రికి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇవ్వాలి అనమాట, సెండ్ చేయాలి, లేదంటే పంపించాలి అనమాట. విశ్వాసంతో ప్రార్థన ద్వారా హృదయంలో ఉన్నదంతా కూడా ఇవ్వాలి అనమాట. ఇప్పుడు కొందరికి ఎక్కువ ఉండవచ్చు, కొందరికి తక్కువ ఉండవచ్చు. ఇప్పుడు ఎక్కువ ఉన్న వారు సమయం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. వేరే హల్లెలూయా. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా, హృదయం అందు కూడా, బాధలు అందు కూడా పూర్తి దేవుని చేతులు ఇవ్వాలి అనమాట, ఇవ్వాలి అని దేవుడు ప్రియులారా కోరుతుంది. మీ చింద యావత్తు ఆయన మీద వేయుడి, నిబరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలనే ఎవరిని మృగదనని వెదుగుచు తిరుగుచున్నాడు. అలాగే ప్రియులరా, మనం నమ్మకంగా ప్రియులరా, మనం ఈ బాధలు, టెన్షన్ అంతా యేసు తండ్రితో మనం చెప్పేవారు ఉండే తర్వాత మీ ప్రాణం సాతాను ప్రభావం చేయడానికి ఇంకా ఛాన్స్ లేదనమాట. ఛాన్స్ అంటే వీలు లేదనమాట. కాబట్టి ప్రియులరా, మనం అలాగే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే ప్రియులరా, మనం కాపాడుకోవాలి మీ హృదయాన్ని, మీ మనస్సును మీరు కాపాడుకోవాలి. బాధ్యత దేవునికి మాత్రం కాదు, మీకు కూడా ఉంది అనమాట, మనకు కూడా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, ఇది ప్రియులారా మనం కాబట్టి అనుదినం మీకు టెన్షన్ వస్తున్న విషయాలు ఉండే, అనుదినం తప్పకుండా తండ్రితో మాట్లాడాలి, విషయాలు చెప్పాలి, తండ్రితో చెప్పాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, తండ్రితో మనం చెప్పిన తర్వాత, నమ్మకంగా ప్రియులారా మనం చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది అని కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా, 4వ అధ్యాయము 6వ దినములోనే ఆ మాట రాయబడింది. 4వ దినం 6వ దినం 7వ దినములో ఆ మాటలో రాయబడి ఉంది. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఇంకా మనం ఏం చేయాలి? ఇన్స్టెడ్. కాబట్టి మనకు బాధ లేదేమో కొన్ని విషయం మనం ఆల్రెడీ యేసులో తండ్రితో చెప్పి మనకు టెన్షన్ లేదు, సమాధానంగా నెమ్మదిగా బ్రతుకుతున్నారు. కానీ మన దగ్గర ఉన్న కొందరికి బాధతున్నారు. వారి మాటలను బట్టి కూడా మనకు కొన్నిసారి మనలోనికి ఆ బాధ ఇంజెక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నారు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఇలా దేశం మనం రిసీవ్ చేయవద్దు అనమాట. వారితో కూడా చెప్పాలి, నాకే బాధ లేదు, మీరెందుకు బాధపడాలి మనం అడగాలి. నాకే బాధ లేదు, నాకు బాధ ముందు ఉండేది, కానీ యేసు వల్ల అందరు తండ్రి స్థితిలో నిన్ను విశ్వాసంతో అవేపాం. కాబట్టి మీరు కూడా, లేదంటే నీవు కూడా అలాగే నడుచుకుంది. హల్లెలూయా. సమయం ఇచ్చినప్పుడు ప్రతి విషయానికి దేవుడు సమయం ఉంది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అన్నిటికీ సమయం ఉంది. పుట్టడానికి, మరణించడానికి, ఆనందించడానికి, ఏడ్చుకోవడానికి అన్నిటికీ సమయం ఉంది. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు జరుగుతాయి అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరకే ప్రియులారా, 1 పేతురు 5వ అధ్యాయం 6వ దినములో రాయబడింది,
ఆరవ దినములో రాయబడింది, దేవుని బలమైన చేతిలో దీన మనస్సు కలిగి మనం ఉండాలి అనమాట. దేవుని చెయ్యి మన అక్కడ స్ఫుటంగా రాయబడింది, దేవుని ఒక చెయ్యి బలమైన చెయ్యి, దేవుని బలమైన చెయ్యి అని రాయబడింది. గొప్పదనమాట, శక్తి సామర్థ్యం కలిగిన మన దేవుడు. కాబట్టి ఆ దేవుని యొక్క బలమైన చేతిలో ప్రియులరా మన దీన మనస్సు కలిగి దేవుని చేతుల్లో ఉండే చాలు. దేవునికి స్తోత్రం. దేవుని చేతుల్లో నేను మీరు ఉండడమే క్రిస్తువులో ప్రియులారా మనం ఉన్నామంటే దేవుని బలమైన చేతుల్లో మనం ఉన్నామన్నమాట. క్రిస్తువులో ప్రియులారా మీరు నేను ఉన్నామంటే దేవుని యొక్క బలమైన చేతులు ఉన్నామన్నమాట. దేవుడు తగిన సమయం అందు చూడండి, తగిన సమయం ఉంది అనమాట. దేవుడు తగిన సమయం నందు మిమ్మల్ని హెచ్చుచున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు. బలిష్టమైన చేయి అనమాట, బలమైన చేయని అర్థం. ఆయన బలిష్టమైన చేతి క్రింద, దానికంటే గొప్పది ఎవరు లేదనమాట. తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి మనం ఇప్పుడు యేసుక్రీస్తులో ఆధారపడుతున్నా కరెక్ట్ అనమాట. హల్లెలూయా. మనం దారి తప్పిపోలేదనమాట. యేసుక్రీస్తులో మీరు ఆధారపడుతున్న వ్యక్తి ఉండే మీ నిర్ణయం కరెక్ట్ అనమాట. ఇప్పుడు స్ట్రాంగ్ నిర్ణయం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మనం ఆధారపడడం తప్పు కాదు, తప్పకుండా జవాబు వస్తాయి అనమాట. హల్లెలూయా. మన దేవుల్లో ఆధారపడిన వారు ఉండే, హల్లెలూయా, మన దేవుల్లో ఆధారపడిన వారు ఉండే తప్పకుండా తండ్రి స్పందిస్తాడు. జీవంగల దేవుడు తప్పకుండా దానికి దేవుని చిత్తానుసారంగా జవాబు ఇస్తాడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం కూడా ఉంది అనమాట. సమయం ఉంది, చిత్తం కూడా ఉంది అనమాట. సమయం ఉంది, చిత్తం కూడా ఉంది. చిత్తం లేని దానికి దేవుడు జవాబు ఇవ్వలేదు. మనకు కూడా తెలుసు, మన పిల్లలకు చిన్న పిల్లలు మనకుంటే మన పిల్లలకు చాక్ కానీ లేదంటే ఇబ్బంది కలుగజేస్తున్న విషయాలు వారి చేతులు మనం ఇవ్వలేదన్నమాట. వారు ఒక మెచ్యూరిటీ రావాలి. అప్పుడు మనం డబ్బు కానీ ఇలా మనం ఇండియన్ డాక్యుమెంట్స్ కానీ అంతా కూడా మనం చూసినట్లయితే చిన్న పిల్లలకు ఉన్నప్పుడు మనం ఇవ్వలేదని, క్యాష్ కానీ ఇది మనం ఇవ్వలేదు. కాబట్టి వారు కొంచెం పెద్దగా అయి జ్ఞానం, వారు అది ఎలాగ వాడుకోవాలని జ్ఞానం ఉన్నప్పుడు వారికి ఇస్తారనమాట. అది కూడా ప్రియులారు దేశం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారు మనం తప్పుపట్టవద్దు అనమాట. ఇంకా ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, యేసులో తండ్రితో చెప్పిన తర్వాత ఇంకా కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని విషయం ప్రియులారు మనం ప్రార్థన చేసినప్పుడు బిడ్డనే జవాబు వస్తుంది. కొన్ని విషయం దేవుని యొక్క సమయంలో చిత్తంలో అది జరుగుతాయి. కొన్ని విషయాలు దేవుడు మనకి జవాబు అనుగ్రహించినప్పుడు మన రిసీవ్ చేసే మనసు కూడా ఉండాలి. దాన్ని కూడా మనం దేశం తప్పు కొట్టవద్దు అనమాట. అలా కూడా కొందరు ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితులు ఉన్నారేమో. కాబట్టి ప్రియులరా, కాబట్టి మనం దైవ జ్ఞానం పొందుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ప్రియులరా మనం చూసినట్లయితే దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రిందే దేనం మనసు కలిగి అనదనం ఉండడం మంచిది. ఇప్పుడు మనం చెప్పాలి, నా బాధ అంతా యేసులో తండ్రితో తండ్రికి వచ్చాము, ఇప్పుడు నేను సమాధానం కలిగి ఉన్నాము, కాబట్టి నీవు ఇంకా బాధపడవసరం లేదు, మీరు ఇంకా బాధపడవసరం లేదు. కాబట్టి చెప్పాలి. ఎందుకంటే నీవు బాధపడినప్పుడు ఏమవుతుంది, నీ హృదయం దెయ్యాలు పట్టుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత నీ మాటలు క్రియలు అంతా జారిపోవడానికి అవకాశం ఉంది. తర్వాత బలహీనపరచబడానికి అవకాశం ఉంది. దేవుని చిత్తం జరగకుండా ఆగడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఇన్స్టెడ్ మన దానికి బదులుగా ఏం చేయాలి అని రాయబడింది, ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. చూడండి, ఏ విషయం గురించి కూడా బాధపడే అవసరం లేదు, కానీ అన్ని విషయం తండ్రితో మాట్లాడాలి, అంటే తండ్రితో చెప్పాలి. ఇప్పుడు మన జీవంగా దేవుడు అలాగే గర్భర్ లేదు, ఏ వ్యక్తి కూడా లేదనమాట, ఏ మనిషి కూడా లేదనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద మనం చూస్తున్న చాలా మంది మనుషులు మనం చూస్తున్నారేమో, వారందరిని బట్టి మన దేవుని స్తుతిస్తాం. అయినప్పుడు కూడా ప్రియులారా, బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుడు అలాగే ఎవ్వరు లేదనమాట. తండ్రి అయిన దేవుడు యేసు స్పష్టంగా చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు మీరు ఎంతమంది చెప్తారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా యేసయ్య అందరికంటే గొప్పవాడు, నా ప్రభువైన అయిన యేసయ్య అందరికంటే గొప్పవాడు? మీలో ఎంతమంది చెప్తారు? ఎంతమంది అగ్రహింపు పొందాము? నా దేవుడు అందరికంటే గొప్పవాడు. ఎందుకంటే పరిశుద్ధుడు, ప్రేమ పూర్ణుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము, మనల్ని వెతికి వచ్చాము, మన కొరకు ప్రాణం పెట్టాము, మన పాపాలు ఒప్పుకున్న పాపాలంతా దేవుడు క్షమించాం, ఆమె నిత్య జీవ రక్షణ అనుగ్రహించిన మన దేవుడు గొప్పవాడైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రియులారా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏ విషయం ఉన్నా సరే మన దేవునితో వెంటనే చెప్పాలి. ఫస్ట్ మన దేవునితో చెప్పాలి. బైబిల్లో రాయబడింది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఇప్పుడు డబ్బు విషయం మాత్రం కాదు,
అన్ని విషయం ప్రియులారా ఫస్ట్ మన దేవునితో చెప్పాలి, తండ్రితో చెప్పాలి అన్నమాట. ఏ సమయంలో తండ్రితో చెప్పే ఆ కృప దేవుడు అనుగ్రహించినాడు. మనమేమో అన్ని విషయాలు చిన్నది గాని పెద్దది గాని మన పక్కన ఉన్న వారు చెప్తారు అన్ని విషయాలు. కానీ దానికంటే ప్రియులారా మనం తండ్రితో చెప్పాలి. కొన్నిసారి ప్రియులారా మనం తండ్రితో చెప్పకుండా మన పక్కన ఉన్న వారితో, ఒకవేళ మన తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మీ భర్త కావచ్చు, లేదంటే మీ భార్య కావచ్చు, లేదంటే మీ పిల్లలు కావచ్చు, మీ సహోదరులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, అన్ని విషయాలు వారితో చెప్పి ఉంటే ఏమవుతుంది? వారు ప్రియులరా తట్టుకోలేదు. వారి బీపీ పెరగడానికి అవకాశం ఉంది, వారికే టెన్షన్ రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ వారికి చాలా సమస్యతో వారు బాధపడుతున్నారు. మీ యొక్క బాధ కూడా. కాబట్టి ఇప్పుడు దయచేసి మనం అర్థం చేసుకోవాలి, తండ్రి అలాగే మన బాధలు భరించేది ఎవరు లేదనమాట. పరలోక తండ్రి అలాగే మన బాధలు ప్రియులరా మనం అర్థం చేసుకునేవాడు ఎవరు లేదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ సమయంలో తండ్రితో చెప్పాలి. తండ్రి అంటే ప్రియులారా మనను సృష్టించిన దేవుడు అనమాట. సృష్టికర్త, మనం నిర్మించేవాడు, భూమికి మనల్ని పంపించే దేవుడు, మనల్ని క్రీస్తుతో పాటు లేపి పరలోకమందు కూర్చోబెట్టే దేవుడు అనమాట తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు తండ్రి ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు క్రిస్తువును పంపించిన తండ్రి అనమాట. క్రిస్తువుని నా కొరకు మీ కొరకు అనుగ్రహించినది పరలోక తండ్రి అనమాట. ఎందుకంటే తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి తండ్రితో ప్రియులారా మనం అనుదినం మాట్లాడాలి, అనుదినం చెప్పాలి, మన విషయాలు చెప్పాలి ప్రియుల. దేవుడు తప్పకుండా ఆలోచిస్తాడు. ప్రే అబౌట్ ఎవ్రీథింగ్, అన్ని విషయం చెప్పవచ్చు అనమాట. కానీ మన మనుషులతో అన్ని విషయం చెప్పడానికి వీలు లేదు. అన్ని విషయం కొందరు మనుషులతో మీరు చెప్తున్నారు, అది కూడా ఒక సమస్య అనమాట. అన్ని విషయం దయచేసి మనుషులతో చెప్పవద్దు ప్రియుల. ఎంత మట్టుకు అంత మట్టుకు. కొందరు మనం చూస్తుంటే వారి హృదయంలో ఉన్న అంతా కూడా చెప్తారు, తర్వాత సమస్య వస్తుంది తప్పకుండా. దయచేసి ప్రియుల హృదయంలో ఉన్న అంతా కూడా దయచేసి ఆలోచన అంతా కూడా మనుషులతో చెప్పవద్దు. చెప్పినట్లయితే తప్పకుండా సమస్య వస్తాయి. కానీ ఎంత మట్టుకు చెప్పాలో అంత మట్టుకు చెప్పాలి. కానీ పరలోక తండ్రితో మాత్రం ప్రియులారా మనం ఫుల్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ హార్ట్ ఫుల్ ఓపెన్ చేయడానికి సాధ్యమైనది ఒక ప్లేస్ ప్రియులారా, పరలోక తండ్రి మాత్రమే అనమాట. జీవంగా దేవుడు మాత్రమే అనమాట. మనుషులతో ఫుల్ ప్రియులారా ఓపెన్ చేయడానికి వీలు లేదు. నాకు తెలుసు, నాకు ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినప్పుడు కొందరితో చెప్పిన తర్వాత వారు చెప్పినప్పుడు సరే అని చెప్పాం. తర్వాత వారు నా నుండి దూరం అయిపోయింది కొందరు. ఎందుకంటే కొందరు ఎలా అంటే డబ్బు ఉన్న వారిని ఎక్కువ ప్రేమిస్తారనమాట. డబ్బు లేని వారి నుండి బైబిల్ కూడా రాయబడింది, సామెతల గ్రంథంలో రాయబడింది. డబ్బు ఉన్న వారికి స్నేహితులు ఎక్కువ అవుతాయి అనమాట. కారణం ఏంటిది? ఆ వ్యక్తితో ఉన్న ప్రేమ కాదేమో, ఆ డబ్బుతో ఉన్న ప్రేమని బట్టి కావచ్చు. కానీ డబ్బు ఇప్పుడు అందుకొరకే డబ్బు తగ్గిపోయినప్పుడు వారు వెళ్ళిపోతున్నారు. లేదు అంటే నిజమైన ప్రేమ ప్రియులారా మనం చూస్తున్నాం. నిజమైన ప్రేమ కూడా ఉంది. పరిశుద్ధాత్మ తెంపబడి నిజంగా ప్రేమించే వారు ఉన్నారు. వారు మనకు డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా వారు నిలబడతారు, వారు ప్రేమిస్తారు. అలాంటి ఉన్న మనుషులు కూడా ఉన్నారు. దేవునికి వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండు విధంగా ఉండవచ్చు. సరే, కాబట్టి ప్రియులారా మనం ఏదైనప్పుడు కూడా ప్రియుల మనుషులతో యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తన బ్రతుకులో మనుషులతో అన్ని విషయాలు అంటే పూర్తిగా మనుషులు ఆధారపడలేదు అని ప్రియులారా మనం యోహాను సువార్తలు ప్రియులారా మనం చూడవచ్చు. 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం పూర్తిగా మనం ఆధారపడాలి ప్రియులారా. మనం ఆధారపడవచ్చు, నమ్మవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. అది ప్రియుల ఒక్కరు మాత్రమే, అది ఒక్కరు మాత్రమే అనమాట. అదే ప్రియులారా మనం ఆరాధిస్తున్న జీవంగన్న దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఆ దేవునితో ప్రియుల దేశ మేలు చిన్నది పెద్దది అంతా చెప్పండి. అప్పుడు ఏమవుతుంది ప్రియుల? చెప్పడం మాత్రం కాదు, దానితో పాటు ప్రియులారా మనం టెల్ గాడ్ వాట్ యూ నీడ్. కాబట్టి మనకు అవసరం ఉంది కదా, నీడ్ మన అవసరాలు అదంతా చెప్పాలి. దేవునికి చెప్పవచ్చు, తప్పు కాదు. దేవునితో మనం అన్ని మీ అవసరాలు చెప్పవచ్చు. కానీ మనం అన్ని అవసరాలు మనుషులు చెప్పిన ఒకవేళ వారు తట్టుకోలేదని కొందరు అడుగుతారు, నీకు ఇప్పుడు నీకు ఎందుకు అది రకరకాల ప్రశ్నలు వస్తాయి అనమాట. ఇప్పుడు మీరు ఎందుకు అని అడుగుతారు, రకరకాల విధంగా అడుగుతారు. సరే, ఇప్పుడు దేవునితో మాత్రం టెల్ గాడ్ వాట్ యూ నీడ్. మీకు కావలసిన అందుకు ఏ సమయంలో యేసుక్రీస్తు నామం అన్ని నామకంటే గొప్ప నామం వాడుకోవాలి. యేసు రక్తం ద్వారా మనకు అడగబడాలి. అన్ని నామకంటే గొప్ప నామం యేసునామం. తప్పకుండా ఆ యేసునామంలో తండ్రితో మనం మాట్లాడాలి. అలాగా మాట్లాడుతున్నప్పుడు తండ్రి కూడా జీవంగల దేవుడు కూడా నాతో మీతో మాట్లాడతారు. ఇప్పుడు మనం మాట్లాడాలి, అది తండ్రికి ఇష్టం. అలాగే జీవంగల దేవుడు కూడా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుడు నాతో మీతో కూడా మాట్లాడతారు. అలాగుండే ఏమవుతుంది, రోజు ఆ జీవంగల దేవునితో రిలేషన్షిప్ లో నేను ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇలాగ ప్రియులారా మనం అనుదినం
మనం ఒక్కొక్క రోజు దేవుడు మనకు అనుగ్రహించిన కొద్ది ఆ రిలేషన్షిప్ లో పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా దైవ జ్ఞానాన్ని బట్టి దేవుని కృపని బట్టి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా జీవగల దేవుడు ఇంకా నడిపించినాక ఇప్పుడు మీరు దేవునితో సహవాసంలో ఉంది, లోతైన సహవాసంలో ఉంది, కానీ ఇంకా లోతైన సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక ఇప్పుడు ఏమవుతుంది అనుదినం జీవగల దేవుని మీరు అనుభవించుకోవచ్చు అనమాట, ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అనమాట. జీవగల దేవునితో మీరు మాట్లాడాలి, దేవుడు మీతో మాట్లాడతారు. అది మాత్రం కాకుండా ఎన్నో విషయాలు జరుగుతాయి. దేవునితో ఉన్న ప్రియులారా మనం సహవాసంలో కొనసాగించబడినప్పుడు చాలా విషయాలు జరుగుతాయి అనమాట. ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అనమాట. యేసుక్రీస్తును ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు, జీవగల దేవుని ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అనమాట, పరిశుద్ధాత్మ దేవుని అనుభవించుకోవచ్చు అనమాట. అదే ప్రియులారా మనం చూసినట్లయితే టెల్ గాడ్ వాట్ యు నీడ్ అండ్ అది మాత్రం కాకుండా అండ్ థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ హీ హాస్ డన్. కాబట్టి దేవుడు యేసులో మన ప్రార్థన చేస్తే అన్నట్టుకు మీరు ఏదైతే ఇప్పుడు చిన్నది కానీ పెద్దది కానీ అన్నట్టుకు యేసులో తండ్రితో చెప్పాము, ఆ చెప్పిన విషయానికి తండ్రి ఆలగించి తండ్రి విని సంతోషంతో దేవుని చిత్తమైన ప్రతి విషయానికి తప్పకుండా జవాబు ఇస్తాడు. కాబట్టి జవాబు ఇచ్చినా కాబట్టి మనం ఏం చేసుకోవాలి, స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి అనమాట. థ్యాంక్స్ చెప్పాలి, అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి మన చేతిలో ఆ ప్రియుల మనం అది అనుభవించిన తర్వాత కాదు, దానికి ముందే థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఏదైతే ప్రార్థన ఇస్తున్నారో డబ్బు కొరకంటే 1 crore మీరు కావాలి, యేసులో తండ్రి నాకు 1 crore కావాలి, ఇల్లు కట్టాలి, లేదంటే ల్యాండ్ కొని ఇల్లు కట్టాలి, లేదంటే 10 crore కావచ్చు, యేసులో తండ్రితో చెప్పవచ్చు. ఒకవేళ మనం 1 crore కానీ 10 crore కానీ మనం తోటి సహోదరులతో లేదంటే మన స్నేహితులతో మనం చెప్పినట్లయితే మీకు డబ్బు ఎక్కువ పిచ్చని వారు చెప్తారు. కానీ యేసులో తండ్రితో చెప్పినట్లయితే తండ్రి ప్రియులరా అలాగే చెప్పలేదని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే మన తండ్రి అంత గొప్ప దేవుడు అనమాట, అంత ఐశ్వర్యపూర్ణుడు. కాబట్టి యేసులో ప్రియులరా మనం తండ్రితో గొప్పది అడగవచ్చు. ఒక అమ్మతో నేను పోయిన వారం మాట్లాడినప్పుడు అమ్మ పెద్ద అడుగుతారని చెప్పాను. ఒక పాస్టర్ కుమార్తె అనమాట, పాస్టర్ చనిపోయాం. అంటే ఇప్పుడు ఆ పాప పెద్ద అయింది అనమాట, పెద్ద అయింది, పిల్లలైంది, మన్మరాలు ఉన్నా. కాబట్టి ఆ అమ్మ ప్రియుల దేవునితో అడుగుతున్నప్పుడు ఆమె చెప్పిన విషయం, చిన్న విషయం నేను అడగలేదు నా తండ్రితో, పెద్దగా అడుగుదా. కాబట్టి ఆమె ఒక విషయం ఉదాహరణగా చెప్పినది, ఆమె ఇంటికి రైస్ కావాలి అనమాట, బియ్యం. కాబట్టి కిండలుగా అడుగుదామని చెప్పాను అనమాట. బట్ ఆ టైంలో ఆమెకు చాలా ఇబ్బంది ఉంది, యాక్చువల్ లేదనమాట, బియ్యం లేని పరిస్థితి వచ్చింది. ఒక దర్శనం కూడా చూస్తామన్నమాట, ఎవరో లోరీ వచ్చి అన్ని తీసుకొని వెళ్ళినట్టు ఒక దర్శనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఆమెకి అర్థమైంది, ఆమె ఆశీర్వాదాలు అనుభవించకుండా ఏదో పని జరుగుతుంది సాతాన్. కాబట్టి ఆమె ప్రార్థన చేస్తామన్నమాట, నాకు కిండల్ రైస్ కావాలని. యేసు తండ్రి చెప్పారు. తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటిది అంటే ఆమె ఇందులో అది ఉంది అనమాట, రైసు సమృద్ధి దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మన యేసులో తండ్రితో పెద్ద అడగవచ్చు, తప్పు కాదు. కానీ మనం చాలాసారి మన మనసుని బట్టి, మన చిన్న మనసుని బట్టి, మన మనసు నూతన పరచబడలేదు కాబట్టి చిన్న విషయాలు మాత్రం మనం తండ్రితో మనం అడుగుతున్నారేమో. కాబట్టి చిన్నది కానీ పెద్ద కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా వాక్యానుసరంగా దేవుని చిత్తానుసరంగా తండ్రితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ప్రియులారా, కాబట్టి ప్రియులారా మన ప్రార్థన చేసిన విషయానికి దేవుడు జవాబు అనుగ్రహించామని ప్రియులారా నమ్మి గ్రహించుకొని తప్పకుండా దేవుడు నా ప్రార్థన అనుగ్రహించామని ప్రియులారా మనం స్తుతించాలి. కాబట్టి మీరు ఎంతమంది స్తుతిస్తున్నారు? మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అది ఆరగించామని, కొద్దిసేపు అది దేవుడు చేశామని, దేవుడు నాకు అనుగ్రహించామని విశ్వాసత అబ్రహాం అలాగే చేశాం. 100 సంవత్సరం వచ్చినప్పుడు కూడా సార కూడా ప్రియులారా గర్భం గర్భం అంతా కూడా మృతతుల్యమైనట్టున్నప్పుడు కూడా, శరీరం అంతా కూడా మృతతుల్యమైనట్టున్నప్పుడు కూడా, నిరీక్షణ లేని సమయంలో కూడా నిరీక్షణతో వాగ్దానాలు పట్టుకొని దేవునితో చెప్పి ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహిమపరిచామన్నమాట. మనం కూడా విశ్వాసంతో దేవుని ప్రియులారా ప్రతి ప్రార్థనకు దేవుడు నా ప్రార్థన యేసు రక్తం ద్వారా కడగబడిన మన ప్రార్థన దేవుడు అలిగిస్తాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతురాలు. ఇప్పుడు బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది, నీతిమంతుల ప్రార్థన దేవుడు అలిగిస్తాడు. ఇప్పుడు మీరు పాపి కాదు. ఒకవేళ మీరు పాపి అని అనుకున్నారేమో, యేసు రక్తం ద్వారా కడగబడిన సార్లు మీరు పాపి కాదు. రక్తం ద్వారా కడగబడిన వారందరినీ గురించి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, వారందరం పరిశుద్ధలం, వారందరం నీతిమంతులం. అలాగే తండ్రి దేవుడు చూస్తున్నామన్నమాట.
ఇప్పుడు మీరు నిధిమంతులు మీ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు. ఆలగించి దేవుడు జవాబు ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం సుధించే వారు ఉండాలి. అప్పుడు ప్రియులారా చూడండి, బైబిల్ ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, దేవుని ఒక గొప్ప సమాధానం మనం అనుభవంగా మార్చబడతాయి అనమాట. టెన్షన్ కాదు, బాధ కాదు, దుఃఖం కాదు, నిరాశ కాదు, దేవుని యొక్క సమాధానం మీరు మీ హృదయంలో అనుభవంగా మార్చబడతాయి అనమాట. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ పీస్. కాబట్టి మనం నమ్మకంగా యేసుల తండ్రితో అన్ని విషయాలు మనం నమ్మకంగా చెప్పాలి. శ్రద్ధగా క్రమంగా మీరు తండ్రితో చెప్పాలి. దానికి సమయం కేటాయించుకోవాలి. తర్వాత దేవుడు ఆలగించామని గ్రహించుకొని తండ్రిని శోధించుకోవాలి. అలాగే ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి నేను మీరు నమ్మకంగా ఉండే చేసిన వారు ఉండే సాతాను కూడా చోటు లేదనమాట. సాతాను మిమ్మల్ని మృంగలేదనమాట. ఇక్కడే బాధ, టెన్షన్ మీ హృదయం లేదు కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు. కాబట్టి ప్రియులారా మనం పరిస్థితి ఎలా ఉంది కాబట్టి దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ పీస్ విచ్ ఎక్సీడ్స్ ఎవ్రీథింగ్ వీ క్యాన్ అండర్స్టాండ్. కాబట్టి ప్రియులారా మనం అనుకున్న దానికంటే ఎక్కువ, అంటే మనం ఆలోచన చేస్తున్న దానికంటే ఎక్కువ దేవుని యొక్క సమాధానం ప్రియులారా మనం అనుభవంగా మార్చబడినాక. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది జ్ఞానమునకు మించిన సమాధానం అనమాట. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త చూడండి, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, జ్ఞానం కంటే మించిన దేవుని సమాధానం. ఇంకా జ్ఞానమునకు మించిన ఒక విషయం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చూడవచ్చు. దేవుని ప్రేమ అనమాట. దీని రెండో మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి అనమాట. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనం గ్రహించుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. జ్ఞానమునకు మించిన ప్రేమ అన్నదినం అది అనుభవించిన దేవుడు కృప అనుగ్రహించినాక ఇంకా జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఇది చాలా ప్రాముఖ్యం అనమాట. దేవుని సమాధానం చాలా ప్రాముఖ్యం, దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యం, దేవుడు ఇచ్చిన ఆనందం చాలా ప్రాముఖ్యం అనమాట. దాంతో కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది కొత్తగా జన్మించిన మీ ఆత్మలో ఉంది. ఎందుకంటే కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఎవరున్నాడు? మహిమ నిరీక్షణ క్రీస్తు ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నా కాబట్టి ఇది ప్రియులారా మన దేవుల్లో ఆధారపడుతున్నప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. క్రీస్తు నుండి అది రిలీజ్ అవుతుంది, ప్రేమ రిలీజ్ అవుతుంది, సమాధానం రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీ హృదయం అందు కూడా సమాధానంతో నింపబడుతుంది. మీ హృదయం సమాధానంతో నింపబడిన స్థాయిలో మీరు బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మీరు ఆరోగ్యం అనుభవించే వ్యక్తిగా మార్చబడుతుంది. ఆరోగ్యం నాడి నరుములు, ఎముకలు, తల నుండి అరకాలకు అన్ని అవయవాలు దేవుని చిత్తానుసారంగా పనిచేయడం ప్రారంభించబడతాయి అనమాట. ఇప్పుడు మన హృదయంలో సమాధానం ఉండే ఆరోగ్యవంతులుగా బ్రతుకుతుంది. మన హృదయంలో సమాధానం ఉండే దేవుని వాయిస్ కూడా ఇన్నర్ మైండ్ బలపరచబడుతుంది. ఇన్నర్ వాయిస్ దేవుని స్వరం క్లియర్ గా వినబడతాయి అనమాట. టెన్షన్ బాధతో ఉండే దేవుని స్వరం మిస్ అయిపోవడానికి అవకాశం ఉంది. సాతాను స్వరం ఎక్కువ వినడానికి కూడా అవకాశం ఉంది. టెన్షన్ బాధతో ఉండే ప్రియులారా, ఎందుకంటే ఈవిల్ స్పిరిట్ మీ హృదయాన్ని మనసు ప్రభావం చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం శ్రద్ధగా ఉండాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది మెలకు ఉండాలి. అంటే మనం యేసులో తండ్రితో మనం మాట్లాడాలి, దేవునితో చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి, అంత బాధ అంత దేవునితో చెప్పాలి. దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. అంటే దానికి అర్థం తగిన సమయంలో జవాబు ఇస్తాడనమాట. ఇంకొకటి, దేవుడు జవాబు ఇచ్చినప్పుడు అది రిసీవ్ చేసే మనసు మనకు ఉండాలి. అందుకొరకు తగ్గిపు ఉండాలి అని బైబిల్లో రాయబడింది. గర్వం ఉన్నవారు దేవుడిచ్చిన కొందరు ఉన్నారు, దేవుడిచ్చిన జవాబు అంటే ప్రార్థన చేశారు ముందు మర్చిపోయి ఉండొచ్చు. సరే, దేవుడు జవాబు తీసుకొని వచ్చినప్పుడు అది రిసీవ్ చేసే మనసు ఉండాలి ప్రియుల చేస్తే. అది లేదు అంటే కూడా ఆశీర్వాదం అనుభవించలేదు. దానిలో ప్రియుల ఒక ఉదాహరణ మనం చూస్తుంటే జక్కరియా ప్రియులారా, మనం ఎలిజబెత్ ఒక హస్బెండ్ జక్కరియా ప్రియులారా మనం చూస్తుంటే దేవునితో ఎలిజబెత్ కానీ జక్కరియా ప్రార్థన చేశాము అని దూత వచ్చి చెప్పామన్నమాట. నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలగించామని చెప్పినప్పుడు ప్రియులారా మనం చూస్తుంటే ఆయన నమ్మలేదన్నమాట, నమ్మకపోయామన్నమాట. కాబట్టి నా శిశువు పుట్టినప్పుడు దాకే మాట్లాడకుండా దేవుడు చేసామన్నమాట. ఎందుకంటే ఒకవేళ మాట్లాడినా నెగిటివ్ మాట్లాడతారు. అలాగే ప్రియులారా ఇంకా మనం చూడవచ్చు. ప్రియులారా మనం ఎరిహో కోట అక్కడ కూడా కూల్చబడుతున్న దానికి ముందు ప్రియులారా మనం చూసినట్లయితే కొన్ని రోజులు మనం ఆ రోజు కావచ్చు ప్రియులారా వారు సైలెంట్ గా ఉన్నట్టు, తర్వాత 7వ రోజు హెగలు వేసుకోవాలని దేవుడు చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే ప్రియులారా మనం అపోస్తల కార్యములు కూడా మనం చూడవచ్చు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు కూడా సంఘం అంతా కూడా శ్రద్ధగా ప్రార్థన చేశాము. దేవుడు ప్రార్థన ఆలగించి దూతని పంపి బయటకు తీసుకొని వచ్చాము. కానీ పేతురు వచ్చి ఇంటి దగ్గర వచ్చి కొట్టుకొని ఉన్నప్పుడు రోదా అని ఆ యువన స్త్రీ
వెళ్ళి చూస్తున్నప్పుడు చెప్పామన్నాడు, ప్రార్థన చేస్తున్న వారితో చెప్పామన్నాడు, జవాబు వచ్చాము అంటే పేతురు వచ్చి నిలబడుతున్నా, కానీ ఈమెను అంటే తప్పుపట్టామన్నమాట. అంటే వారు నమ్మలేకపోయామన్నమాట. ఇప్పుడు ఇలా మన పరిస్థితి, ఇప్పుడు ఇలా కొన్నిసారి మన పరిస్థితి అలాగేమో. కాబట్టి ప్రార్థన చేయలేదవా, దేవుడు జవాబు ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదమైన రిసీవ్ చేసే మనసు తగ్గిపోయిన ఉన్న వారికే సాధ్యం. తగ్గింపు లేదు అంటే ఇప్పుడు ఇలా దేవుడు ఇచ్చిన జవాబు అనుభవించలేని పరిస్థితి, తగ్గింపు లేని అంటే అహంకారం కావచ్చు, గర్వం కావచ్చు, ప్రియుల. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియుల మనం ఇక్కడ కూడా ఒక విడుదల కావాలి అనమాట. తగ్గింపు చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చినది అది దేవుడు ప్రియుల మనకు అనుగ్రహించిన విషయం ఏది అని గ్రహించే జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించినాక, దేవుడు మన యేసు ప్రార్థన చేసినప్పుడు చాలా విషయాలు మనం ప్రార్థన చేసినాం కదా. కాబట్టి దేవుడు జవాబు ఇచ్చినప్పుడు అది దేవుడు అనుగ్రహించమని గరిపు రావాలి. కొందరు మనుషులు కూడా కొన్నిసారి స్వార్థోద్దేశంతో వచ్చేవారు ఉన్నారు. అది ప్రియులరు దాన్ని మనం, కాబట్టి మన వివేచన వారు మనకు అవసరం, డిసైనింగ్ స్పిరిట్ మనకు అవసరం, డిసైనింగ్ దేవుడి జ్ఞానం మనకు అవసరం, డిసైనింగ్ అవసరం. దేవుని నుండి వచ్చిందా లేదంటే మామూలుగా వచ్చిందా? కాబట్టి దేవుని నుండి వచ్చేది ప్రియులారా మనం ఏది అని గ్రహించే ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, అది కూడా ప్రియులారా మనం దేవుని స్వరంలో ఉంది. ఇప్పుడు సమాధానం అనుభవించుకొని బ్రతున్న వరకు అది వెంటనే అర్థమవుతాయి. కాబట్టి ప్రియులారా, దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ పీస్ విచ్ ఎక్సీడ్స్ ఎనీథింగ్ వీ క్యాన్ అండర్స్టాండ్. హిస్ పీస్ విల్ గార్డ్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆస్ యూ లివ్ ఇన్ క్రైస్ట్ జీసస్. కాబట్టి హిస్ పీస్, కాబట్టి దేవుని ఒక సమాధానం మన హృదయంలో ఒక సెక్యూరిటీ గార్డు ప్రియులర ఒక ఇల్లు కానీ ఒక బిల్డింగ్ కానీ కాపాడినట్టు ప్రియులర ఏం చేస్తాడు దేవుడు మీ హృదయాన్ని పరిపాలన చేస్తాడు. హిస్ పీస్ అంటే దేవుని ఒక సమాధానం ద్వారా దేవుడు మన హృదయాన్ని గార్డ్ చేస్తాడు, అంటే కాపాడుతాయి అనమాట. దేవుని సమాధానం మన హృదయంలో ఉండే సాతానుకు అసలు చోటు లేదనమాట. దేవుని ప్రేమతో మనం నింపబడి మన హృదయం ఉండే సాతానుకు చోటు లేదు. కోపం, పగ, అనేకత, దురాశ ప్రియులర దానికి చోటు లేదు. సాతానికి చోటు లేకుండా అయిపోతుంది. ఫియర్ కూడా చోటు లేకుండా అవుతాయి. దేవుని ప్రేమ మన ఆత్మలో నింపబడి హృదయంలోనికి ప్రవేశించినప్పుడు, హృదయం అంతా దేవుని ప్రేమ నింపబడినప్పుడు ఫియర్ కు చోటు లేకుండా అవుతాయి అనమాట. అంటే ఫియర్ స్పిరిట్ వెళ్ళిపోతాయి అనమాట, మారిపోతాయి. కాబట్టి దేవుని సమాధానంతో మనం నింపబడి ఉన్నప్పుడు టెన్షన్ స్పిరిట్ కు చోటు లేదనమాట. బాధ తీసుకొని వస్తున్న దురాత్మలకు మన హృదయంలో చోటు ఉండలేదనమాట. కాబట్టి ప్రియులరా, హిస్ పీస్ విల్ గార్డ్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్. కాబట్టి మీ హృదయం మాత్రం కాదు, మీ మనసు అంతా కూడా దేవుడు ప్రేమ ద్వారా మాత్రం కాదు, దేవుడు సమాధానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాయి అనమాట. కాపాడితే అప్పుడు అది ఎంత గొప్ప జీవితం. అదే దేవుని రాజ్యం అనమాట. దేవుని రాజ్యం నీది సమాధానం, పరిశుద్ధాత్మ అంతలి ఆనందం. అలాగే ప్రియుల అనుదినం మీరు బ్రతకాలని జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం ఈ విన్న వాక్యాలు మనలో మనందరిలో మార్మలాగా మరచబడినాక. కాబట్టి ప్రియులారా ప్రార్థన చాలా శ్రద్ధగా మనం చేయాలి. యెహోవాలో తండ్రితో మనం నమ్మకంగా చెప్పాలి. ఇప్పుడు దేవుడు అలిగించామని అర్థం చేసుకుని దేవుని ప్రియులారా మనం స్తుతించాలి. ఇప్పుడు దేవుని యొక్క సమాధాన దేవుడు మన హృదయాన్ని నింపుతాడు. అది మాత్రం కాకుండా దేవుడు ప్రియులారా మన ప్రార్థన అలిగించి ప్రతి దానికి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసిన అన్నింటికి దేవుడు జవాబిస్తాడు. ఇంకా చిత్తం లేని విషయాలకు దేవుడు జవాబు ఇవ్వలేదు. కాబట్టి కొన్ని విషయాలు దేవుడు త్వరగా ప్రియులారా ప్రార్థన అలిగించి త్వరగా దేవుడు జవాబిస్తాడు. కొన్ని విషయాలు కొంచెం టైం పడతాయేమో. కాబట్టి మనం ఓర్పుతో మనం వేచి దేవుని సన్నిధిలో సమయం గడపాలి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో చిన్నది కానీ పెద్ద అన్నిటికూ దేవుడు జవాబిస్తాడు. కాబట్టి మనం తండ్రితో మొదటిగా చెప్పేవారు ఉండాలి. పరలోక తండ్రితో మీ బాధలు ఏదైనా అన్ని చెప్పాలి, అన్ని చెప్పవచ్చు అనమాట. మీ చింద అవుతాన్ని నా పని వేయమని దేవుడు చెప్పామన్నమాట. ఇప్పుడు ప్రియులరా, కాబట్టి మీరు చిన్న బాధ కూడా మన మనసులో మనం పెట్టవద్దనమాట. కానీ దేవుడు తన సమాధానం నింపి మన హృదయాన్ని ప్రియులరా. కాబట్టి దేవుని చిత్తం అనేది మీ హృదయంలో దేవుని సమాధానంతో నింపబడినాక అది దేవుని చిత్తం. మీ హృదయంలో దేవుడు తన ప్రేమతో నింపాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు మీ హృదయం కోరుతుంది అనమాట. మీ ఆత్మ, మీ ప్రాణం, శరీరం టోటల్ అందుకొరకు బైబిల్లో రాయబడింది. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, 2వ వచనం ప్రకారం ప్రియులారా సజీవ యాగం మనం సమర్పించాలి. హోలీ సాక్రిఫైస్. కాబట్టి పరిశుద్ధ యాగం మనల్ని సమర్పిస్తాం ప్రియులారా. కాబట్టి మీ హృదయం దేవుని యొక్క సమాధానంతో దేవుడు నింపినాక, సమాధానం మీరు బ్రతికినంత కాలం యేసులో సమాధానం అనుభవించినాక, దేవుని యొక్క సంతోషం అనుభవించినాక, దేవుని యొక్క ప్రేమతో మీ హృదయం నింపబడి, సమాధానం నింపబడి, దేవుని యొక్క ఆనందంతో నింపబడి, మీ ఆత్మ నుండి మీ హృదయం ద్వారా అది
ప్రవహించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ అది ప్రవహించినాక అప్పుడు మీ ప్రార్థనలో ఆనందంతో మీరు ప్రార్థన చేసే వ్యక్తి మార్చబడింది. అప్పుడు మీరు పాట పాడినప్పుడు దేవుని ప్రేమతో నింపబడి ఆనందంతో మీరు ఆరాధన చేసిన వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ నింపబడి, ప్రేమతో నింపబడి, దేవుని సమాధానంతో నింపబడి, దేవుని ఆనందంతో నింపబడి, క్షమించే అభిషేకం నింపబడి, పరిశుద్ధాత్మ ఫలతో వరాలు నింపబడి జయ జీవితం అనమాట, ఓటం లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతండి, వాక్యం ద్వారా దేవ మీరు హృదయగాలు మాట్లాడిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవ హోలీ స్పిరిట్ హెల్ప్ లోడుతండి. దేవ ప్రార్థనలో నమ్మకంగా ప్రార్థన చేసినట్టు కృప